గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం పార్ట్ 2 అనే డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు పార్ట్ 2లో మనం వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి. వేరియబుల్స్ అంటే కొంతమంది కొంచెం రాంగ్గా డిక్లరేషన్ చేస్తుంటారు, అదే ఎట్లా చేయాలి. డేటా టైప్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి. డేటా టైప్స్ అంటే ఏంటివి. ఇప్పుడు టైప్ చెకింగ్ ఎట్లా ఉంటుంది, టైప్ కన్వర్షన్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, యూజర్ నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకుంటుంది పైథాన్, ఇంకా ఆపరేటర్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ప్రెసిడెన్సీ ఏమి, మినీ ప్రోగ్రామ్, దాని గురించి కామన్ మిస్టేక్స్ ఎట్లా, యూజర్ అనేవాడు కామన్ మిస్టేక్స్ ఎట్లా చేస్తుంటాడు, మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం అని డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు వేరియబుల్స్ వస్తే ఇప్పుడు ఒక వేరియబుల్ ఇప్పుడు అనేది ఏజ్ అనేది ఒక ఇప్పుడు అట్లా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నార్మల్ తీసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం వేరియబుల్ డిక్లరేషన్ ఎట్లా అండ్ వేరియబుల్స్లో నేమింగ్ ఎట్లా ఇవ్వాలి, డేటా టైప్స్ అంటే ఏంటివి, టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్షన్, ఇట్లా మొత్తం ఈ లిస్ట్ అంతా డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ కంటైన్ యూజ్ టు స్టోర్ డేటా. ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది ఒక నేమ్ ఇచ్చేసి ఆ నేమ్లో కొంచెం డేటా అనేది మనం స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్ట్రింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పటికైనా కానీ కొటేషన్స్లోనే ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి అనేసి చెప్పా కదా. ఇప్పుడు ఇట్లా డబుల్ కొటేషన్ ఇచ్చి ఇస్తావు. ఇప్పుడు ఇక ఇది స్ట్రింగ్ కాదు కదా, ఇది నెంబర్స్ కాబట్టి దీనికి కొటేషన్స్ అవసరం లేదు. స్ట్రింగ్ మాత్రం కంపల్సరీ కొటేషన్స్ ఉండాలి. ఇప్పుడు నేమ్ ఇచ్చాం, మళ్ళీ ఏజ్, మార్క్స్. ఇదేంది వేరియబుల్కి ఈ వాల్యూ అయినది ఈ వేరియబుల్కి అసైన్ చేసి పెట్టాం. థింక్ ఇఫ్ ఐ లైక్. ఇప్పుడు మనం నేమ్ అనేది ఒక బాక్స్, ఈ బాక్స్లో హరీష్ అనే నేమ్ అనేది దీంట్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏజ్ అనేది ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో మనం ఏజ్ అనేది స్టోర్ చేస్తాం. మన ఏజ్ ఎంత, ఆ ఏజ్ అనేది స్టోర్ చేస్తాం. ఇప్పుడు మార్క్స్కి ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో మనం మన మార్క్స్ అనేది స్టోర్ చేస్తాం. ఇట్లా మనం చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ ఎట్లా చేస్తారు, ప్రింట్ ఇక్కడ నేమ్ వేరియబుల్, ఈ డేటా అనేది నేమ్ వేరియబుల్లో స్టోర్ అయింది. ఈ స్టోర్ అయ్యేది మనం డిస్ప్లే చేయాలంటే ఈ నేమ్ అనేది ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి అప్పుడు ఆ నేమ్లో ఏం డేటా ఉందో అది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇట్లా ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏజ్ చూద్దాం. 19 అనే ఏజ్ అని ఈ వేరియబుల్లో స్టోర్ అయింది. ఈ వేరియబుల్ మనం ప్రింట్ చేస్తే 19 అనే డేటా అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఏజ్ ప్రింట్లో ఏజ్ ఇచ్చాము, అప్పుడు మనం 19 అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్లా మనం డేటా అనేది యాక్సెస్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు రూల్స్ ఆఫ్ నేమింగ్ వేరియబుల్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనం పాటించామనుకో ఇప్పుడు ఈజీగా మనం ఎర్రర్స్ ఏం రావు. మనం ఎట్లా చేసినా కానీ ఎర్రర్స్ రాకుండా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది హరీష్, స్ట్రింగ్స్ కాబట్టి కొటేషన్స్ చేయాలని ఆల్రెడీ చెప్పాను. ఏజ్ అనేది 19. మార్క్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చి మార్క్స్ అని పెట్టినాం. నేమ్ 1 2 3 పైథాన్ ఇచ్చినాం. ఇప్పుడు కింద చూడండి, ఇప్పుడు పైన ఇచ్చేవన్నీ కొంచెం వ్యాలిడేట్ చేయొచ్చు. కింద చూడండి ఇన్వాలిడ్ ఎట్లాంటివి చేయకూడదు అనేది కింద మెన్షన్ చేసినాం. 1 నేమ్ ఈక్వల్స్ టు హరీష్ ఇచ్చినాం. స్టార్ట్ విత్ ఏ నెంబర్తో అనేది స్టార్ట్ కాకూడదు. స్టూడెంట్ నేమ్ అనేది జాన్. ఇక్కడ స్పేస్ ఇచ్చాం. స్పేస్ ఎందుకు ఇచ్చాం, స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇస్తే ఇప్పుడు ఏదైనా వేరియబుల్ అని డిక్లేర్ చేయాలంటే స్పేస్ ఇవ్వకూడదు, కీవర్డ్స్ యూజ్ చేయకూడదు, డేటా టైప్స్ యూజ్ చేయకూడదు. మిగతా ఎట్లయినా యూజ్ చేయొచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అస్సలు యూజ్ చేయకూడదు. స్టార్ట్ విత్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, ఇక్కడ స్పేస్ ఉంది. ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి అస్సలు చేయొద్దండి. క్లాస్ ఈక్వల్స్ టు 10. బెస్ట్ ప్రాక్టీస్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చాం కాబట్టి ఇది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కాలేజ్ నేమ్ ఎస్వి సెట్, టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ 480 మార్క్స్. ఇట్లా దీన్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్లో ఫస్ట్ నేమ్ అనేది వేరియబుల్ ఇచ్చేసి ఆటోమేటిక్గా మనం ఆ వేరియబుల్లో డేటా ఏం స్టోర్ అయిందో అది అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ డేటా టైప్స్ విచ్ పైథాన్ హ్యావ్ సెవరల్ బిల్డింగ్ డేటా టైప్స్. చాలా డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. డేటా టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ. ఇవనేది చాలా ఇంపార్టెంట్. ఇవనేది ఈజీగా చెప్తాం నేర్చుకోండి. ఫస్ట్ ఇంట్ అనేది ఇంటీజర్. ఫ్లోట్ అనేది ఫ్లోటింగ్ అంటే పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తాం. స్ట్రింగ్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్స్లో క్యారెక్టర్స్ యూజ్ చేసి ఇస్తాం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ కలిసి స్ట్రింగ్ అయిపోతుంది. బూలియన్ అంటే ట్రూ ఫాల్స్, ఏదో ట్రూ అన్నా కావాలి ఏదైనా ఫాల్స్ అన్నా కావాలి, దానికోసం అనేది బూలియన్ అనేది యూజ్ చేస్తాం. లిస్ట్, టుపుల్, ఇవన్నీ ఈ డేటా టైప్స్కి దీని కోడింగ్ కానీ మొత్తం అంతా డీటెయిల్గా చాలా నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా తెలుసుకుందాం దీని గురించి.
ఇప్పుడు లిస్ట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టుపుల్ అన్నప్పుడు బ్రేసెస్ వస్తాయి, లిస్ట్ అన్నప్పుడు స్క్వేర్ బ్రేసెస్ వచ్చినాయి, కర్లీ బ్రేసెస్, సెట్కి కర్లీ బ్రేసెస్ యూజ్ చేసినాం, డిక్షనరీ కర్లీ బ్రేసెస్. దీని నేమ్ అనేది కీ అంటారు, దీన్ని వాల్యూ అంటారు. ఇంకా దీని గురించి డీటెయిల్ నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు బేసిక్ గురించి తెలుసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు ఇంట్ ఇప్పుడు ఇంట్ ఇచ్చినాం, ఏజ్ ఈక్వల్స్ టు 19, ఇయర్ ఈక్వల్స్ టు 2026. ప్రింట్ ఏజ్, మన ఏజ్ అంతా ప్రింట్ అయింది, ప్రింట్ ఇయర్ అనేది ప్రింట్ అయ్యింది. ఇంటీజర్ బోత్ రెండు ఇంటీజరే కాబట్టి ఇప్పుడు ఇంటీజర్కి ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ఫ్లోట్ అంటే హైట్ 5.9, 5.8 ఇట్లా పాయింట్స్లో ఉంటాయి కదా అట్లా. మళ్ళీ ప్రైస్ 99.99. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలని ప్రింట్ అని ఇది యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్, సేమ్ అదే విధంగా స్ట్రింగ్, బూలియన్ ఇవన్నీ సేమ్ అదే విధంగా. కాదంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి ఈజీగా అర్థమైపోతాయి. టైప్ చెకింగ్, ఇప్పుడు మనం ఇంట్ యూజ్ చేస్తామా, ఫ్లోట్ యూజ్ చేస్తాం, క్యారెట్ యూజ్ చేస్తామా, డబుల్ యూజ్ చేస్తామా, అవన్నీ మనకి ఒకవేళ తెలియదు అనుకో, అప్పుడు ఈ టైప్ చెకింగ్ అనేది చూస్తాం. ఈ టైప్ చెకింగ్ ఇది కీవర్డ్. ఈ టైప్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం అనేది చెకింగ్ చేస్తాం. ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు 19 అని ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ కొత్త యూజర్స్ వాళ్ళకి తెలియదు కదా, అప్పుడు ఇక్కడ టైప్ అనే కీవర్డ్ యూజ్ చేసి చేస్తాం. ప్రింట్ టైప్ ఏజ్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఏ టైపు, ఏజ్ అనేది ఇంటీజర్ కదా, ఇంటీజర్ చూడండి ఇక్కడ ఇంటీజర్ అనే ప్రింట్ అయింది. ఇప్పుడు నేమ్ ఈక్వల్స్ టు హరీష్ అన్నాం కదా. ఇప్పుడు స్ట్రింగ్, అది మనకి స్ట్రింగ్ అని తెలియదు అనుకోండి. ఇప్పుడు స్ట్రింగ్ అనేది స్ట్రింగా కాదా తెలుసుకోవాలంటే టైప్ ఇచ్చేసి అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ప్రైస్ కూడా అంతే. నెక్స్ట్ టైప్ కన్వర్ట్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మనం ఈజీగా కన్వర్ట్ చేస్తాం. ఎట్లా కన్వర్ట్ చేస్తాం, ఫస్ట్ ఇంటూ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేయాలి. ఏజ్ ఈక్వల్స్ టు 19. ఇప్పుడు మనం ప్రింట్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఫ్లోట్ ఈక్వల్స్ టు ఏజ్ అనేది ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఇంటీజర్లో ఉంది, ఫ్లోట్ ఇచ్చినాం, ఇక్కడ అక్కడ ఇంటీజర్లో ఉంది, ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి ఈ ఏజ్ అనేది ఫ్లోట్గా కన్వర్ట్ అయిందని ప్రింట్ చేయమన్నాం కాబట్టి కన్వర్ట్ అయిందని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఫ్లోట్ నుంచి ఇంటీజర్, ఇప్పుడు ఫ్లోట్లో ఉంది, ఇప్పుడు ఇంటీజర్లో మార్చాలి. ఇది ఫ్లోట్లో ఉంది, ఫ్లోట్ నుంచి ఇంటీజర్, చూడండి ఫ్లోట్లో ఉంది, ఫ్లోట్ నుంచి ఇంటీజర్, ఆ ఇంటీజర్ను ప్రింట్ చేయమన్నాం, ఇంటీజర్ను ప్రింట్ చేస్తాము. అట్లా రైట్ నుంచి లెఫ్ట్ సీక్వెన్స్గా చూసుకోండి. ఇది ఒక ఫ్లోట్లో ఉంది, ఇంట్లో కన్వర్ట్ చేసినాం, ప్రింట్ చేసాం. అట్లా చూసుకోండి, ఈజీగా అర్థమవుతాయి. ఇది మొత్తం ఓవరాల్గా. నెక్స్ట్ యూజర్ ఇన్పుట్, టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం యూజర్ నుంచి డేటా తీసుకుంటాం. ఈ ఇన్పుట్ ఫంక్షన్ చూడండి, ఇన్పుట్ ఇప్పుడు నేమ్ అనేది వేరియబుల్ ఈక్వల్స్ టు ఈ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ యూజర్ నుంచి ఇన్పుట్ అనేది క్యాప్చర్ చేస్తాం. ఇది ఇన్పుట్కి బ్రేసెస్ ఉంటాయి, ఈ కొటేషన్లో స్ట్రింగ్ని కొటేషన్స్లో మెన్షన్ చేయాలని చేసాము. ప్రింట్ వెల్కమ్ నేమ్, ఇఫ్ యూ వాంట్ టు నెంబర్ ఏజ్, ఇక్కడ ఏజ్ ఇస్తావు. ఇఫ్ యూ వాంట్ నెంబర్ కావాలంటే ఏజ్ అని ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాము కాబట్టి ఇంటి తీసుకుంది. ఒకవేళ ఇక్కడ ఇంటి లేదనుకో, ఫ్లోట్ ఇచ్చామనుకోండి పాయింట్స్లో తీసుకుంటుంది. ఒకవేళ ఫ్లోట్లో ఇవ్వకుండా డబుల్ ఇచ్చామనుకో, డబుల్ అంటే పాయింట్స్లో తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ ఇంటూ ఫ్లోట్ ఏమీ లేదనుకో, ఇక్కడ మనం స్ట్రింగ్ అనే తీసుకుంటుంది. అట్లా అవి కొంచెం తెలుసుకోండి అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేసి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆపరేటర్స్ పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూ, అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి చాలా ఉన్నాయి. అర్థమెటిక్, లాజికల్, న్యూమరేటర్ మొత్తం అన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి తెలుసుకుందాం. అర్థమెటిక్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, పవర్, ఇవన్నీ ఇప్పుడు మనం ప్రింట్ ఏ వాల్యూ 10 అనుకోండి, బి వాల్యూ 5 అనుకోండి, ప్రింట్లో ఇస్తాం ఏ ప్లస్ బి వాల్యూ, అప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అని డిస్ప్లే అవుతుంది. అట్లా చేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా అర్థం చేసుకొని చూడండి. ప్రింట్ ఏ ప్లస్ బి, ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 5 ఇచ్చాను. ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ కావాలా, ఏ మైనస్ బి కావాలా, ఏ డివైడ్ బై ఏ మోడ్లెస్, ఈ మొత్తం అన్నీ కావాలి. ఇట్లా ఇచ్చామనుకోండి ప్రింట్ ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 13, మైనస్ బి ఎంత, అట్లా మొత్తం అంతా డీటెయిల్గా చూసుకోండి. దెన్ నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్, దిస్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. కంపారిజన్ అన్నప్పుడు ట్రూనా ఫాల్ట్, ఏదర్ ట్రూ అనే ఉంటుంది, ఫాల్స్ అయినా ఉంటుంది. సో అట్లాంటివి ఇక్కడ అనేది డిస్ప్లే అవుతాయి. ఆపరేటర్స్ డబల్ ఈక్వల్స్ టు ట్రూ, ఫాల్స్, ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు అయితే ఈక్వల్ ఉంది, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు. ఏ వాల్యూ 10 ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ప్రింట్ ఏ ఈక్వల్స్ టు బి, ఏ బి ఈక్వల్గా ఉన్నాయా, లేదు, ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్స్ టు 20, ఇప్పుడు లెస్ దాన్, ఏ లెస్ దాన్ బి కంటే లెస్ దాన్ ఉందా చెక్ చేస్తుంది.
ఏ నాట్ ఈక్వల్ టు బి, నాట్ ఈక్వల్ టు బీనా, నాట్ ఈక్వల్ టు బీని అట్లా. మళ్ళీ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ అంటే అండ్ ఆర్ నాట్ 3 ఉన్నాయి. ఈ అండ్ ఆర్ నాట్ యూజ్ చేసి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అండ్ అంటే బోత్ కండిషన్ మస్ట్ బి అండ్, బోత్ రెండు కండిషన్స్ కంపల్సరీ ట్రూ అయిందల్లా. ఆర్ వచ్చేసి ఒక కండిషన్ ట్రూ అయినా పర్లే, రెండు కాకపోయినా పర్లే. నాట్ వచ్చేసి రివర్స్ ద రిజల్ట్స్, కంపల్సరీ అది రివర్స్ అయింటుంది. అప్పుడు ఆన్సర్ అనేది మనకి రివర్స్గా డిస్ప్లే అవుతుంది. ఇది ఎగ్జాంపుల్. ఏజ్ కోస్ట్ 20 ఇచ్చాం. ఏజ్ గ్రేటర్ దాన్ 18 అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 18 అండ్ ఏజ్ లెస్ దాన్ 30. నెక్స్ట్ ప్రింట్. ఇట్లా అవుట్పుట్ అనేది, దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అది ఈక్వల్ టునా, నాట్ ఈక్వల్ టునా, బోత్ కండిషన్స్ ట్రూనా, బోత్ కండిషన్ ఫాల్స్. ఇది రెండు ట్రూ అయితే అది అండ్, ఒకవేళ ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే అది ఆరు, ఒకవేళ రెండు రివర్స్ అయితే అప్పుడు నాట్ వస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్. ఎస్ ఈక్వల్స్ టు 10, ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అనేది ప్రింట్ చేయమన్నాం, ఎక్స్ ప్రింట్ చేయమన్నాం కాబట్టి ఎక్స్ ప్రింట్ చేసింది. ఇప్పుడు ఎక్స్ ప్రింట్ చేసింది అంటే ఈ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ 10 ఉంది, 10కి ఇంకో 5 యాడ్ చేసినాం, అప్పుడు 15 అయింది. అట్లా అసైన్మెంట్ ఆపరేటర్స్ అని వర్క్ అవుతాయి. ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, ఇది స్క్వేర్ బ్రేసెస్లో డిక్లేర్ చేస్తాము. దెన్ మెంబర్షిప్ ఆపరేటర్ నార్మల్ స్ట్రింగ్ అని చూస్తాము. ఇది అట్లా, ఇవి ఒకసారి చూసుకోండి. ఇవి కూడా కొంచెం ఇంపార్టెంటే. ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ ఇంటర్వ్యూస్లో కానీ డిఎస్ఏ క్వశ్చన్స్లో ఇట్లా అడుగుతుంటారు. ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఇప్పుడు ప్లస్ మైనస్కి ఒక స్టేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రౌండ్ స్టేజ్ అనుకోండి, మైనస్ డివైడ్ బై ఇంటూ డివైడ్ బై మోడ్లెస్ వచ్చేసి హై స్టేజ్. ఇప్పుడు ఎక్కువ వాల్యూ ఏదానికి ఇస్తామంటే ఇంటూ డివైడ్ బై మోడ్లెస్కి ఎక్కువ ఇస్తాం, తక్కువ ప్రయారిటీ అంటే ప్లస్కి మైనస్కి ఇస్తాం. అట్లా ఆ వాల్యూస్ని బట్టి ఈ ప్రెసిడెన్స్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు 10 + 5 × 2 ఇట్లున్నప్పుడు మనం 30 ఎట్లా వచ్చింది ఒకసారి గెస్ చేయండి. ఇప్పుడు 10 + 5 మనం హై ప్రయారిటీ ఎక్కువ అన్నాం, హై ప్రయారిటీ ఎక్కువ ఇంటూ 2 హై ప్రయారిటీ కాబట్టి. ఇప్పుడు 10 + 5 ఎంత 15 అయింది, 15 2 5 2 15 2 ఎంత 30. అట్లా ఫస్ట్ బ్రాకెట్స్ ఉంది కాబట్టి ఒకవేళ బ్రాకెట్ లేకుండా ప్రయారిటీ ఇప్పుడు ఇంటూ +3 అన్నాం అనుకోండి, ఫస్ట్ +3 చేయము, ఇంటూ చేస్తాం. ఎందుకంటే ప్రయారిటీ ఏది ఎక్కువ ఉంటే దాన్ని తీసుకొని చేస్తాం. మినీ ప్రోగ్రామ్స్. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం. యాడ్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, ప్రింట్ సమ్. ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి వాల్యూ కావాలి, అది ప్రింట్లో పెట్టినాం. ఇక్కడ కామా పెట్టండి. కామా పెట్టేసిన తర్వాత దానికి ఒక నేమ్ ఇవ్వాలి కదా, అది సమ్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేసి. సమ్ కాబట్టి సమ్ అని ఇచ్చాం. అది సమ్ అనేది ఏంది, స్ట్రింగ్ కాబట్టి కొటేషన్ మెన్షన్ చేసినాం. మెన్షన్ చేసిన తర్వాత మనకి సపరేట్ చేయాలి, ఇది రెండు సపరేట్ కదా, అందుకు సపరేట్ ఆపరేటర్ కామా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ 2, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. బ్రెడ్త్ ఎట్లా అనుకోవాలా, లెంత్ 10 ఇచ్చినాడు, బ్రెడ్త్ వచ్చి 5 ఇచ్చినాడు. ఇప్పుడు ప్రింట్లో వచ్చేసి మనం ఏం చేస్తాం, ఏరియా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసినాం, ఈ ఏరియాలో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ అయ్యి ఈ ఏరియాలో స్టోర్ అవుతుంది. ఆ ఏరియాని మనం ప్రింట్ చేస్తున్నాం. అట్లా 2 నెంబర్స్ స్వాప్ చేయాలంటే ఇది చాలా ఈజీ. ఒకవేళ సిలో దీనిలలో అయితే కొంచెం కోడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లో మాత్రం ఓన్లీ 2 లైన్స్, అది 2 చిన్న లైన్స్. ఏ = 10, బి = 20. ఇక్కడ ఏబి, ఈ ఏబి యొక్క డేటా బిఏలోకి కన్వర్ట్ కావాల. చూడండి, ఈ ఏ వచ్చి ఈ బిలోకి కన్వర్ట్ అవుతుంది, ఈ బి వచ్చి ఈ ఏలోకి కన్వర్ట్ అవుతుంది. అట్లా ఆ కన్వర్ట్ అయిన డేటా ప్రింట్ చేస్తాం. నార్మల్గా అందరూ వచ్చి కామన్ చాలా మిస్టేక్స్ చేస్తుంటారు, యాడింగ్ స్ట్రింగ్ అండ్ ఇంటిగ్రల్ డైరెక్ట్లీ. ఒకవేళ స్ట్రింగ్ యాడ్ చేస్తాను, ఇప్పుడు ఏజ్ = 19, ఓకే, ప్రింట్ ఏజ్ ప్లస్, ఈడ ప్లస్ ఆపరేటర్ ఎందుకు వచ్చింది, ప్లస్ కదా రావాల్సింది. ఒకవేళ జావాలో అయితే ప్లస్ ఇవ్వాలి, కానీ ఇది పైథాన్ కదా, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం నేర్చుకున్న లాంగ్వేజ్ని బట్టి మనం ఇట్లా ఆపరేటర్స్ ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ప్లస్ కాదు కామా రావాలా, ఇది కొంచెం చూసుకోండి. ఈడ చూడండి ఎట్లా ఇచ్చారు, ఏజ్ ప్లస్ స్ట్రింగ్ ఏజ్. ఇట్లా యాడ్ చేసేప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఇట్లా ప్లస్ ఇస్తే తప్పు. ప్లస్ ఎక్కడ ఇవ్వాలా చూసుకోండి. ఇక్కడ ప్లస్ ఇస్తే స్ట్రింగ్ ఏజ్, ఏజ్ అనేది స్ట్రింగ్ అనేది కొంచెం డిక్లేర్ చేసి చెప్తున్నారు. పైన చూడండి ప్లస్ ఇచ్చారు. ఇది కొంచెం ఇట్లా మిస్టేక్స్ చేయొద్దండి. ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ వేరియబుల్స్, ఈ క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా ఈ క్వశ్చన్స్లో డౌట్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి అక్కడే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ యూజర్ ఇన్పుట్. ఏ ఫంక్షన్,
యూజర్ నుంచి డేటా తీసుకుంటుంది. ఇన్పుట్ ఫంక్షన్ నుంచి యూజర్ నుంచి డేటా తీసుకుంటుంది. ఒకవేళ ఇంటీజర్ అయితే ఇంట్ దాని ముందర మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ విచ్ డేటా టైప్ స్టోర్ టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ ఏంది, స్ట్రింగ్ ఏమి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఏమి ఈ ప్రాబ్లంకి, ప్రింట్ 10/3. నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, బి. ఎట్లా వస్తుంది బి, ఇది కొంచెం కనుక్కొని నాకు ఈ కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకు 3 వస్తుందంటే ఇప్పుడు ఈ డబల్ కొటేషన్ చేస్తే మనకి పాయింట్స్ తర్వాత ఏమన్నా ఆ వాల్యూ తీసుకో. ఇప్పుడు 3 3 9 వచ్చింది పాయింట్, మళ్ళీ 3 వస్తుంది. ఈ డబల్ కోట్స్ వస్తే గుడ్డబెట్టంగా గుర్తుపెట్టుకోండి. ఈ డబల్ స్లాష్లు వస్తే కంపల్సరీగా పాయింట్స్ తర్వాత వాల్యూస్ ఏమన్నా అవి డిస్ప్లే కావు, అది చూసుకోండి కొంచెం. విచ్ ఆపరేటర్ చెక్ ఈక్వాలిటీ, ఏ ఆపరేటర్ అని చాలా ఈక్వాలిటీగా తీసుకుంటుంది. డబుల్ ఈక్వాలిటీ నాట్ ఈక్వాలిటీ అని లేదు, లెస్ దాన్ ఈక్వాలిటీ అనేది, గ్రేటర్ దాన్ ఈక్వాలిటీ అనేది, ఉత్త ఈక్వాలిటీ అన్నాడు కాబట్టి డబుల్ ఈక్వాలిటీ వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్, దీనికి అవుట్పుట్ ఏమి, 2 డబల్ ఇంటూ 4, అప్పుడు ఏమొస్తుంది, సి వస్తుంది. ఎట్లా వస్తుంది, 2 4 = 8. నెక్స్ట్ ఎట్లా ఏం చేయాలా, ఇదంతా కొంచెం మీరు చేసి కమెంట్లో మెన్షన్ చేయండి. మొత్తం 4 క్వశ్చన్ చేశారు కదా, 5th క్వశ్చన్ వచ్చేసి మీరు ఇది సాల్వ్ చేసి ఎట్లా వచ్చిందని కమెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా వచ్చింది ఏమి అనేసి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా టాప్ మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను అబౌట్ దిస్ టాపిక్. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొంచెం నేర్చుకోండి. ఇది సమరీ, మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసాం మొత్తం అంతా ఇక్కడ డిస్ప్లే చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 3 గురించి డీటెయిల్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.